సో గైస్ మనం ఈరోజు ఈ వీడియోలో OnePlus TV 43Y1 ఇంకా 32Y1 మోడల్స్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో మనకి OnePlus లాంచ్ ఈవెంట్లో మనకి U సిరీస్లో ఒక టీవీని ఇంకా OnePlus Y సిరీస్లో రెండు టీవీలను అయితే లాంచ్ చేసింది. సో ఆ రెండు టీవీలు కూడా ఒకే స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి అనమాట. డిస్ప్లే సైజ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఒకటి 43 ఇంచ్ ఇంకోటి 32 ఇంచ్ అనమాట. సో దీని ప్రైజెస్ ఏంటి ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం OnePlus లాంచ్ చేసిన టీవీస్ యొక్క ప్రైజెస్ అయితే చూద్దాం. సో మనకి OnePlus TV 32Y1 ఇంకా 43Y1 అనే మోడల్స్ యొక్క రేట్స్ అయితే చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. 32 ఇంచెస్ మోడల్ వచ్చేసి 12,919 రూపీస్ అయితే ఉంది. 43 ఇంచ్ మోడల్ అయితే 22,919 రూపీస్ ఉంది. అదే OnePlus TV 55U1 మోడల్ అయితే 49,999 రూపీస్ ఉంది. సో దాని వీడియో ఆల్రెడీ చేశాను, చూడకపోతే ఐకార్డ్స్ లో ఉన్నది చెక్ చేయండి. ఇక మనం స్పెసిఫికేషన్స్ లోకి వెళ్దాం. సో ఇక మనం స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ గా డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 43 ఇంచ్ మోడల్ ఒకటి ఉంది, 32 ఇంచ్ మోడల్ ఒకటి ఉంది. సో 43 ఇంచ్ మోడల్ రెజల్యూషన్ చూసుకున్నట్టయితే 1920x1080p ఉంటుంది. అదే మనం 32 ఇంచ్ మోడల్ చూసుకున్నట్టయితే 1366x768 ఉంటుంది అనమాట. సో ఇది మనకి డిస్ప్లేలో అయితే. సౌండ్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో సేమ్ సెటప్ ఉంటుంది. సౌండ్ అవుట్పుట్ అయితే 20 వాట్స్ అవుట్పుట్ ఉంటుంది. స్పీకర్ టైప్ వచ్చేసి 2 ఛానల్స్ ఉంటాయి. మనకి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తాయి రెండు కూడా. సో ఇంకా మనం దీంట్లో OS చూసుకున్నట్టయితే Android 9 తో రన్ అవుతుంది అనమాట. అప్లికేషన్స్ అయితే మనకి ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్ ఇవన్నీ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంటాయి. సో వాయిస్ కంట్రోల్ కూడా ఉంది, అంటే గూగుల్ అసిస్టెంట్ కూడా బుల్టిన్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, క్రోమ్ క్యాస్ట్ కూడా బుల్టిన్ ఉంది, USB మల్టీమీడియా షేరింగ్ కూడా ఉందన్నమాట. ఈ Y సిరీస్ లో మనకి డిస్ప్లే తప్ప అన్ని సేమ్ గా ఉన్నాయి. ఇక బ్లూటూత్ వర్షన్ చూసుకున్నట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది. ఎథర్నెట్ ఇన్పుట్ అవుట్ ఉంటుంది. ఇంకా స్మార్ట్ ఫోన్ కనెక్ట్ కోసం OnePlus కనెక్ట్ అనే యాప్ ఉంటుంది. RF కనెక్షన్ ఇన్పుట్ అవుట్ ఉంది. ఇంకా HDMI అవుట్పుట్స్ రెండు ఉన్నాయి. AV ఇన్పుట్ ఒకటి ఉందన్నమాట. డిజిటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేసి ఒకటి ఉంది, ఆప్టికల్. USB పోర్ట్స్ వచ్చేసి 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది మొత్తం మన దీంట్లో కనెక్టివిటీ అయితే. సో మనకి వెయిట్ చూసుకుంటే స్టాండ్ అయితే 5.7 kgs ఉంది. ఒకవేళ స్టాండ్ తీసేస్తే 6 kgs అయితే ఉందన్నమాట. అదే మనకి 32 ఇంచ్లో అయితే 3.5 kgs ఉంది స్టాండ్ అయితే. స్టాండ్ తీసేస్తే 3.56 kgs అయితే ఉందన్నమాట. సో పవర్ సప్లై చూసుకున్నట్టయితే వోల్టేజ్ మనకి 43 ఇంచ్లో అయితే 100-240 వోల్ట్స్ అయితే ఉంది. సో పవర్ కన్సంప్షన్ వచ్చేసి 74 వాట్స్ అయితే యూజ్ చేస్తుంది. అదే 32 ఇంచ్లో అయితే 100-240 వోల్ట్స్ ఉంది, 55 వాట్స్ అయితే కన్స్యూమ్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి మొత్తం పవర్ రేటింగ్స్ ఇంకా మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే. సో గైస్ చూసారు కదా మొత్తం స్పెసిఫికేషన్స్ మనకి OnePlus TV Y సిరీస్లోది. సో మనకి మంచి ప్రైస్లో తెచ్చారని చెప్పుకోవాలి. సో మనకి U సిరీస్లో మనకి టీవీ కన్నా సో ఈ సిరీస్ మనకి కొంచెం వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. సో మీరు తీసుకోవాలనుకుంటే 32 ఇంచ్ మోడల్ అయితే ఇంకా బాగుంది. సో కాకపోతే LCD ప్యానల్తో వస్తుంది కాబట్టి కొంచెం క్వాలిటీ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఉంటే దాన్నైనా పర్చేస్ చేయడం ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఈ డిఫరెన్స్ అయితే వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బై బై నౌ.